ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ద్వారా ప్రతి అనారోగ్య సమస్యకు మరి పరిష్కారం చూపేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నారు డాక్టర్ వెంకటరమణ గారు. మరి మెడి9 ద్వారా ఇలాంటి వైద్య సేవలను తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చాము. నిజానికి ప్రపంచ వైద్య దినోత్సవం సందర్భంగా ఇటువంటి గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఒక వైద్యులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మనం మెడి9కు వేరే దానికి తేడా ఏంటంటే, మన మెడి9లో ఇప్పుడు చెప్పారు మన డాక్టర్ సందు, మెడి9 అనగా మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇమ్యూన్ బూస్టర్స్. ఇవి 9 రకాల సిస్టమ్స్ మన దగ్గర పెట్టామన్నమాట. 9 అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు ఎక్సర్సైజ్ ఒకటి, యోగా అంటాం దాన్నే, ఎక్సర్సైజ్ కిందకి తీసుకొస్తాము. కైరోప్రాక్టిక్, ఆకుప్రెషర్, ఆకుప్రెంక్చర్, ఆయుర్వేద, సిద్ధ, ఆ తర్వాత హోమియో, ఇవన్నీ కూడా మనం ఈ 9 సిస్టమ్స్ మన దగ్గర ఇంట్రొడ్యూస్ చేసి పేషెంట్కు దేని సిస్టంలో ఎక్కువ తగ్గుతుంది కాబట్టి అన్నిటికి కూడా న్యాచురోపతి ద్వారా 40-50% మనం రిలీఫ్ ఇవ్వగలుగుతున్నాము. మిగతా అది సత్వ రిలీఫ్, సోరియాసిస్ తీసుకుంటే పంచకర్మ చేస్తే తొందరగా రిలీఫ్ వస్తుంది, హోమియో తీసుకుంటే రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ చేస్తుంది. ఈ విధంగా అన్ని సిస్టమ్స్ క్లబ్ చేసి ఏది పేషెంట్కు మనకు మంచిగా అవుతుంది అనేది చూసి దాని ప్రకారం మనం ముందుకెళ్తూ పేషెంట్కు తగ్గించగలుగుతున్నాము. ఇప్పుడు మీరు అడిగినట్టు డాక్టర్స్ డే సందర్భంగా వచ్చిన పేషెంట్కు ఫస్ట్ ఒకరు వస్తే 40%, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు వస్తే 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. మీకు మీడియా మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ ద్వారా ఎవరన్నా మీ కార్డు ఇచ్చి పంపిస్తే 75% డిస్కౌంట్ ఇచ్చి 25%కి మేము మెడిసిన్ ఇస్తాము. దాంట్లో మాకు వచ్చేది ఏం లేదు, మా చేతి నుంచే పడుతుంది. అయినా కూడా మీ ద్వారా వచ్చిండ్రు, మీరు నలుగురికి మమ్మల్ని చేరవేస్తారు కాబట్టి మేము మీ ద్వారా ఒక 3 months ఈ ఆఫర్ మీ ద్వారా నేను ప్రవేశపెట్టగలుగుతున్నానని మీకు గర్వంగా చెప్పగలుగుతున్నాను. చాలామంది డాక్టర్లు డైట్ గురించి అసలు ఎక్కడ మాట్లాడు, స్పెషల్గా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అదే డైట్ గురించి అంటే ఇప్పుడు న్యాచురోపతి కూడా నేను చూశాను, చదివాను కాబట్టి దాని గురించి కూడా మనం చెప్తున్నాము. వేరే సిస్టానికి ఇప్పుడు మన దానికి ఏంటంటే ఈ డైట్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఈ డాక్టర్ చేసే సందర్భంగా ఎందుకు నువ్వు డాక్టర్గా ఏ విధంగా ఫీల్ అవుతున్నా అంటే, ఒక డాక్టర్గా నేను చాలా గర్వపడుతున్నాను. అది కూడా ఒక హోమియో డాక్టర్, న్యాచురోపతి డాక్టర్ అయినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నా, చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా. ఎందుకు అంటే వేరే సిస్టంలో తగ్గని కూడా మనం పర్మనెంట్గా ఛాలెంజ్ చేసి మనం తగ్గిస్తున్నాం కాబట్టి ఆ విధంగా నేను ఒక హోమియో డాక్టర్గా చాలా వరకు నేను గర్వపడుతున్నా. ఇదే కాదు, మా సిస్టమ్స్, మా జర్నీ అనేది 30-35 సంవత్సరాల నుంచి ఈ జర్నీ సాగుతూనే ఉంది. చాలామంది పేషెంట్స్కి మనం రిలీఫ్ ఇస్తూ వాటిల్లో ఏది మంచి సిస్టమ్ అని చెప్పి దాన్ని ఫైన్ ఫామ్ చేసుకొని అన్ని తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్గా ఒక రూప్ కింద పెట్టి దీన్ని చేస్తున్నాము. మనం ఫ్యూచర్లో దీన్ని ఇంకా కొన్ని బ్రాంచెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాము. ఒక 5-6 months టైం పట్టవచ్చు. ఆ తర్వాత మనం మన దగ్గరనే పేషెంట్స్ని పెట్టుకొని క్రానిక్ డిసీజెస్, ఈవెన్ చెప్పే కదా క్యాన్సర్స్ కూడా మనం తగ్గించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనము చేస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ అని ఎందుకంటున్నా అంటే, క్యాన్సర్ అనేది తగ్గదని అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత కూడా మనం దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాంతో పోలిస్తే మిగతా అన్ని కూడా చిన్న జబ్బులని మీరు దాన్ని పరిగణిస్తారని చెప్పి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప ఒక క్యాన్సర్ అని కాదు. మిగతా ఏ జబ్బు కూడా మనం అలోపతి కానీ దాంట్లో మోడర్న్ మెడిసిన్లో చేతులు ఎత్తేసి ఎక్కడైతే ఉన్నదో ఆ డిసీజ్ తీసుకురండి, మనం ఛాలెంజ్ చేసి పేషెంట్కు దాని గురించి మనం రిలీఫ్ చేయగలం. అసలు రోగాలకు పూర్తి స్థాయిలో నయం ఉంది అంటారా, లేకపోతే రూట్ కాజ్కి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తే పూర్తి స్థాయిలో మరి నయం చేసేందుకు అవకాశం ఉందా? అది సార్ అడిగినట్టు రూట్ కాజ్ అంటే రూట్ కాజ్ అంటే ఏంటి, ఎలిమినేట్ చేయడం. ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసాం మీకు, రోగం వేరు, రోగ లక్షణం వేరు. రోగానికి ట్రీట్మెంట్ చేయాలి తప్ప లక్షణానికి ట్రీట్మెంట్ చేస్తే రోగం ఉండిపోద్ది. అట్లా మనం ఒక బావిలో ఒక గోడకు ఒక వాటర్ లీక్ అవుతుంది. లీక్ ఎక్కడవుతుంది, మన పైన వచ్చే దగ్గర పెడితే అది మళ్ళీ ఊడిపోతుంది. ఎక్కడ అవుతుందో అక్కడ కాజు కనుక్కొని అక్కడ దాన్ని సీల్ చేస్తే మిగతాది ఆగిపోద్ది. ఆ విధంగా మన సిస్టమ్ ఏంటంటే, రూట్ కాజ్ ఎక్కడ ఉందో చూసి ఎలిమినేట్ చేస్తే పూర్తిగా అక్కడి నుంచి ఏం లేకుండా మంచిగా ఇదే అవకాశం ఉంది. మనం చెప్పినప్పుడు ఈ డైట్ దీంతో చూస్తే మనం రీబర్త్ లాగా శరీరం అనేది మనకు తయారవుతుంది. ఏ డిసీజ్ గురించి కూడా మనం బయటకు వచ్చేస్తాం. ఈవెన్ ఇన్సులిన్ తీసుకున్న 30-40 ఇన్సులిన్ యూనిట్స్ చేసుకునే వాళ్ళకు కూడా మన మెడిసిన్ తోటి మనం చాలా వరకు రికవర్ చేస్తూ ఉన్నాం. 3 months టైం ఇస్తే నేను ఛాలెంజ్ చేసి షుగర్ తగ్గిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తం మీద 3 monthsలో చాలా మట్టుకు ఏ రోగం ఉన్నా కూడా ఆ రోగాన్ని మరి నివారణ చేసుకునేందుకు అవకాశం ఉంది. అందులో భాగంగానే దానికి సంబంధించి డైట్, ఎక్సర్సైజ్, తర్వాత వారికి కావాల్సిన ట్రీట్మెంట్ దశల వారీగా మరి చేస్తూ ఉన్నప్పుడు రోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం కనపడుతుంది. ఆ రోగాన్ని కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ న్యూస్, హైదరాబాద్.